నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సముద్ర తీరమున వెళ్ళినప్పుడు ఆ సముద్ర తీరములో మహాసేన అనగా అనేక దయ్యములు పట్టినటువంటి ఒకడు సంకెళ్ళ చేత బంధింపబడిన వాడై యేసుక్రీస్తుకు ఎదురుగా వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ మహాసేనను అనేక దయ్యములు పట్టిన ఆ యొక్క దయ్యములను గద్దించినప్పుడు అవి యేసుక్రీస్తు మాట విని వానిలో నుండి పారిపోయి సముద్రంలో పడి అవి నశించి ఉన్నవి. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తును నిజదేవుని కలిగినటువంటి నీవు కూడా యేసుక్రీస్తు నామములో దయ్యములను వెళ్ళగొట్టుదువుగాక, వాటిని పారద్రోలుదువుగాక, వాటిని నీవు ఎదిరించుదువుగాక, వాటిని నీ కాళ్ళ క్రింద తొక్కుదువుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దయ్యములను ఎదురించుటకు శక్తి కలిగిన వాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు బాప్తిస్మము యోర్దాను నదిలో బాప్తిస్మము పొంది బయటకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారిని సైతాను గద్దించినప్పుడు, సైతాను శోధించినప్పుడు యేసుక్రీస్తు వారు సైతాన్ని గద్దించి దానిని పారద్రోలిన రీతిగా నీవు నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదువుగాక. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిత్యము దేవుని కృపయందు నేను నమ్మిక ఉంచుచున్నాను.